హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధీటెక్ ఉదయ్. సో ఈ క్లాస్లో మనం రన్నబుల్ ఇంటర్ఫేస్ అనేది ఎందుకు వాడతారు అండ్ రన్నబుల్ ఇంటర్ఫేస్తో థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది ఇదంతా ఇవాళ చూద్దాం. సో ఇవాళ మాత్రం రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఏమేమి జరుగుతాయి, ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో రన్నబుల్ అంటే ఇలా రన్నబుల్ ఇంటర్ఫేస్లు ఇలాంటి క్లాసులు వాడినప్పుడు అందరూ చేసి కామన్ ఎర్రర్ ఒకటి ఉంది. సో ఆ కామన్ ఎర్రర్ గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోలో అయితే రన్నబుల్ ఇంటర్ఫేస్ ఎందుకు వాడతారు, ఎందుకు థ్రెడ్ క్లాస్ ఉపయోగించి క్రియేట్ చేయొచ్చు కదా. సో రన్నబుల్ ఉపయోగించి థ్రెడ్స్ ఎందుకు క్రియేట్ చేస్తారు, దాని నీడ్ ఏంటి అనేది ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. అండ్ అలాగే రన్నబుల్ ఇంటర్ఫేస్ ఉపయోగించి ఎలా థ్రెడ్స్ క్రియేట్ చేస్తారో, ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది కూడా ఈ క్లాస్లో మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ ఏమైంది, సో ఇక్కడ కోడ్ రాస్తాను నేను కరెక్ట్గా చూడండి. ఇక్కడ మనం క్లాస్ ఎక్స్ అని ఒకటి ఉంది, ఆ క్లాస్ ఎక్స్లో పబ్లిక్ వాయిడ్ రన్ మెథడ్ మామూలుగా రాస్తా. సో క్లాస్ రన్నబుల్ టెస్ట్ అని ఉంది, ఇది రాస్తా. సో మనం ఆల్రెడీ థ్రెడ్ క్లాస్ చూసాం కదా. థ్రెడ్ క్లాస్ ఏం చేసాం, థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసి మనం ఆ థ్రెడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి స్టార్ట్ అనగానే ఆ థ్రెడ్స్ స్టార్ట్ అయినాయి, అవునా. సో ఇక్కడ మనం రన్నబుల్ అనే ఒక ఇంటర్ఫేస్, ప్రీ డిఫైన్డ్ ఇంటర్ఫేస్ని వాడి చేస్తున్నాం. సరే అన్నయ్య, ఎందుకు ఇవన్నీ, థ్రెడ్ క్లాస్ ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ రన్నబుల్ ఇంటర్ఫేస్ ఎందుకు అన్నయ్య అంటే ఎందుకో నేను చెప్తాను చూడు. క్లాస్ ఏ క్లాస్ ఏ ఎన్న వేరియబుల్ చెప్పండి, టీ ఈక్వల్ టు 10. ఇక్కడ ఒక క్లాస్ ఉంది, క్లాస్ ఏ అని ఒక క్లాస్ ఉంది. ఆ క్లాస్ ఏలో ఏ అనే వేరియబుల్ ఉంది, పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1 అని ఒక మెథడ్ డిఫైన్ చేశా. సో ఈ క్లాస్ ఏ అనేది నేను క్లాస్ ఎక్స్కి ఎక్స్టెండ్ చేస్తున్నా. ఈ క్లాస్ ఏ అనేది క్లాస్ ఎక్స్లోకి ఎక్స్టెండ్ చేస్తున్నా. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత నాకు ఏమనిపించింది, ఇక్కడ క్లాస్ ఎక్స్లో పబ్లిక్ వాయిడ్ రన్ అండ్ మెథడ్ రాశాను కదా. సో క్లాస్ ఎక్స్తో ఒక థ్రెడ్ క్రియేట్ చేయాలి అండ్ థ్రెడ్ క్లాస్ ఎక్స్కి ఒక థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నా. సో ఇప్పుడు థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అనుకుంటే ఏం చేయాలి, ఇక్కడ క్లాస్ ఎక్స్కి థ్రెడ్ క్లాస్ ఎక్స్టెండ్ చేయాలి. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఏ అనే క్లాస్ ఎక్స్టెండ్ అయింది కదా, మళ్ళీ థ్రెడ్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేయాలంటే అవ్వదు కదా, ఎందుకంటే జావాలో మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పని అవ్వదు కదా, వర్క్ అవ్వదు కదా. సో ఇక్కడ మనం రెండు క్లాసులు ఎక్స్టెండ్ చేయాలి కదా. ఒకవేళ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే థ్రెడ్ క్లాస్ ఎక్స్టెండ్ చేయాలి, కానీ ఆల్రెడీ మనం ఇక్కడ ఏ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేసాం. సో అలాంటి టైంలో థ్రెడ్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేయడానికి ఉండదు. సో అలాంటిది అప్పుడు మనం ఏ ఎక్స్టెండ్ చేయొచ్చు, థ్రెడ్ ఎలా చేయొచ్చు అంటే అందుకే రన్నబుల్ ఇంటర్ఫేస్ వాడతాం. సో రన్నబుల్ ఇంటర్ఫేస్ ఎందుకు వాడతాం అంటే ఎప్పుడైనా ఒక క్లాసు థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన క్లాసు వేరే క్లాస్తో ఎక్స్టెండ్ అయిపోయి ఆల్రెడీ ఉందనుకో, అప్పుడు ఇంక థ్రెడ్ అనే క్లాస్ ఎక్స్టెండ్ చేయడానికి అవ్వదు కదా. సో అలాంటిదప్పుడు రన్నబుల్ ఇంటర్ఫేస్ వాడామనుకోండి, మనం థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇంటర్ఫేస్లు ఎన్నన్నా వాడుకోవచ్చు కదా. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ సపోర్ట్ చేయదని చెప్పి ఇంటర్ఫేస్లు అనే కాన్సెప్ట్ కనిపెట్టారు. సో మీకు ఇంటర్ఫేస్ గురించి చెప్పాను కదా మన వీడియోలో. సో అందుకే ఇక్కడ మనం ఏం వాడతాం, ఇంటర్ఫేస్ వాడతాం. సో అలా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసి ఇంటర్ఫేస్ అనేది వాడతాం. సో ఆ ఇంటర్ఫేసే రన్నబుల్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ రన్నబుల్ ఇంటర్ఫేస్ ఉపయోగించి కూడా థ్రెడ్స్ని రన్ చేయొచ్చు.
సో ఇక్కడ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ అని చెప్పాను. సో ఒకసారి కోడ్ చూడండి. సో చూసారుగా థ్రెడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ రన్నబుల్ ఇంటర్ఫేస్ అంటే థ్రెడ్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి రన్నబుల్ ఇంటర్ఫేస్ వాడతారు. ఇప్పుడు ఒక క్లాస్ ఆల్రెడీ ఎక్స్టెండ్ అయినప్పుడు. సో ఇక్కడ వాయిడ్ పబ్లిక్ వాయిడ్ రన్ అని ఒక మెథడ్ రాసా. మీకు తెలిసిందే రన్ మెథడ్లో ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో అదే రాస్తాం. సో రన్ మెథడ్ రాసా. సో ఇప్పుడు రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా థ్రెడ్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది నేర్చుకుందాం. సో రన్నబుల్ ఇంటర్ఫేస్ ఎక్స్టెండ్ చేస్తాను కదా, ఇప్పుడు థ్రెడ్స్ ఎలా క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయొచ్చు నేర్చుకుందాం. సో ఇది మన మెయిన్ క్లాస్ విత్ మెయిన్ మెథడ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని మెయిన్ మెథడ్. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఎక్స్. సో ఈ క్లాస్కి కదా మనం థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఎక్స్ రన్నబుల్ ఈక్వల్ టు న్యూ ఎక్స్ అంటే ఈ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా ఇక్కడ. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి, ఇది ఫస్ట్ స్టెప్. ఇది ఏ క్లాస్కి అయితే మనం థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలో ఆ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి, థ్రెడ్ క్లాస్ ఉంటుంది కదా మామూలుగా, ఆ థ్రెడ్ క్లాస్కి కూడా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్కి ఇక్కడ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ పారామీటర్ ఇవ్వాలి. సో స్టెప్ 2 ఇది. సో ఇది స్టెప్ వైజ్ గుర్తుపెట్టుకుంటే మీరు వెంటనే చేసేయగలరు, చాలా ఈజీగా గుర్తుండిపోద్ది. అండ్ ఎప్పుడు అడిగినా చెప్పగలరు అండ్ ఎప్పుడు అడిగినా ఎగ్జిక్యూట్ చేసేయగలరు. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏ క్లాస్కి అయితే మనం థ్రెడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేయాలి. నెక్స్ట్ ఏంటి, ఆ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఒక థ్రెడ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి మనం థ్రెడ్ రన్ చేయాల్సిన ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది చూసారా, అది పారామీటర్గా ఇవ్వాలి. అది సెకండ్ స్టెప్. ఈ 2 స్టెప్స్ అర్థమైనాయి కదా, నెక్స్ట్ ఇంకంత ఈజీయే. సో అలా చేసిన తర్వాత స్టెప్ 3 ఏంటి, ఈ థ్రెడ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఆ ఆబ్జెక్ట్కి మామూలుగా ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ పారామీటర్ ఇచ్చాం కదా. సో దాన్ని ఇప్పుడు అది ఆ రెండు అయిపోయాక ఇక్కడ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్ని స్టార్ట్ మెథడ్తో కాల్ చేయడమే. సో థ్రెడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. స్టెప్ 3 ఇది. సో హోప్ యూ అండర్స్టాండ్. ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా చూడండి జాగ్రత్తగా. సో ఇది రన్నబుల్ ఎందుకు వాడతారో మీకు అర్థమైంది. సో రన్ అనే మెథడ్ ఇక్కడ క్లాస్లో రాసా. సో ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే థ్రెడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు. సో థ్రెడ్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఏదైతే రన్ అవ్వాలో ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ ఈ థ్రెడ్ క్లాస్కి ఇస్తారు. అండ్ థ్రెడ్ క్లాస్ ఆబ్జెక్ట్ని మీరు స్టార్ట్ అనే మెథడ్తో స్టార్ట్ చేస్తారు అండ్ థ్రెడ్ ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో దట్స్ ఇట్. అండ్ అలా థ్రెడ్ క్లాస్ క్రియేట్ చేసి మీరు థ్రెడ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. హోప్ యూ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి, ఆ ఎర్రర్ అంటే చాలామంది చేస్తారు ఆ ఎర్రర్ గురించి చెప్తా. అది ఎంత తీయాలనుకున్నా అసలు చూపించదు. సో అది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తా. సో థ్యాంక్ యూ. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్.